పవర్ ప్రాజెక్టు వెలుగుకు చిహ్నం. కానీ వెలుగులు పంచాల్సిన ఆ ప్రాజెక్టు తమ బతుకులను చీకటి చేస్తుందంటున్నారు గ్రామస్తులు. బూడిద తమ ఊపిరి తీస్తుందంటున్నారు ఆ పల్లెవాసులు. ప్రజాభిప్రాయ సేకరణ సరే, ప్రజారోగ్యంపై శ్రద్ధ లేదని కాలుష్య కాటుతో సింగరేణి తమ ఊరిని వల్లకాడు చేస్తుందంటున్నారు. జైపూర్ ఎస్టీపీపీ కాలుష్యంతో నగిలిపోతున్న పెడగపల్లి వ్యవధపై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని పవర్ ప్రాజెక్టు పెగడపల్లి వాసుల ప్రాణాలకు ముప్పుగా మారుతోంది. సుమారు 1500 మంది నివసించే ఆ గ్రామంలో 2009 వరకు పచ్చని చెట్లు, పంటలతో కళకళలాడుతుండేది. అయితే 2009 తర్వాత 600 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ కోసం 2200 ఎకరాల భూమిని సేకరించారు. ఇందులో పెగడపల్లికి చెందిన 1400 ఎకరాల పట్టా భూములను రైతుల నుంచి సేకరించారు. అప్పటి నుంచి ఆ గ్రామం రూపురేఖలు మారిపోయాయి. తాజాగా మరో 600 మెగావాట్కు ప్లాంట్ను అప్గ్రేడ్ చేశారు. కానీ ఆ ప్లాంట్ వెనక పెగడపల్లి వాసుల జీవితం మాత్రం చీకటిలో మిగిలిపోయింది. ఈ కాలుష్యం వల్ల చాలా మంది చనిపోవడం కూడా జరుగుతుంది. మళ్ళా అట్లా కాకుండా ఈ రైతుల భూములు అన్నీ ఆక్రమించుకున్నారు. నేను కూలోని, రైతుల భూములన్నీ ఆక్రమించుకున్నారు. అప్పుడు ఆ రోజు నౌకర్లు ఇస్తాం, మీకు పర్మనెంట్ చేస్తామని అన్నారు. అది లేదు, ఇప్పటికీ ఏది లేదు. విద్యుత్ పవర్ ప్లాంట్ను క్రమంగా అభివృద్ధి చేస్తున్న అధికారులు భూములు కోల్పోయిన పెగడపల్లి ప్రజలకు మాత్రం కనీస సౌకర్యాలు కల్పించడం లేదని ఆవేదన చెందుతున్నారు. భూములు తీసుకునేటప్పుడు పెగడపల్లిని దత్తత తీసుకుంటామని హామీ ఇచ్చిన సింగరేణి అధికారులు ఇప్పుడు కన్నెత్తి కూడా చూడడం లేదని వాపోతున్నారు. ప్లాంట్లో ఉద్యోగాలు, ఆసుపత్రి, రోడ్లు, డ్రైనేజీలు, వాటర్ ప్లాంట్లు, పాఠశాలలు, కమ్యూనిటీ హాల్స్ కట్టిస్తామని అధికారులు అప్పట్లో ఆశ చూపారు. ఇప్పుడు ముఖం చాటేశారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్లాంట్ పెట్టి 17 ఏళ్లు అవుతున్నా ఇంతవరకు ఏ ఒక్క వసతి కల్పించలేదంటున్నారు. యాజమాన్యానికి మా పంటలు వండే భూములను అప్పగించడం జరిగింది. అది మా పెద్దవాళ్ళది కలగానే మిగిలిపోయింది. సింగరేణి యజమానులు, అప్పుడున్న యజమానులందరూ, అధికారులందరూ ఉద్యోగాలు వస్తాయి, మీకు మీ ఏరియా డెవలప్ అవుతుంది అని ఎన్నో హామీలు ఇచ్చి ఆ హామీలుగానే ఉండిపోయాయి. వాళ్ళందరూ ఎక్కడికో వెళ్ళిపోయారు. ఇప్పుడున్న యాజమాన్యం ఏమీ పట్టించుకోవడం లేదు. గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లడం పక్కన పెడితే పవర్ ప్లాంట్ల దెబ్బకు శ్వాసకోశ, చర్మ వ్యాధులు వస్తున్నాయంటున్నారు. ఎప్పుడు పచ్చగా ఉండే పల్లె నేడు బీళ్లుగా మారుతున్నాయి. ప్లాంట్ నుంచి వచ్చే వ్యర్థాలు పంట పొలాలపై పేరుకుపోవడంతో దిగుబడి తగ్గిపోతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. సమీపంలోని నీటి వనరులు కలుషితమై పశువుల ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతోందంటున్నారు పల్లెవాసులు. అంతేకాకుండా ప్లాంట్ నుంచి బూడిద గాల్లో కలవడంతో ఇళ్లలోని వస్తువులు, తినుబండారాలు కూడా కలుషితమవుతున్నాయి. ఫలితంగా గ్రామస్తులు రకరకాల వ్యాధుల బారిన పడుతున్నారు. ఇప్పటికే గ్రామంలో వివిధ రకాలైన క్యాన్సర్ల బారిన పడి 6 చనిపోగా మరికొంతమంది అనేక వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ డస్ట్ పొల్యూషన్ వల్ల మా ఆవులు ఈ పొల్యూషన్ అంతా గడ్డి పైన పడి ఆవులు గడ్డి మేయడం లేదు. రోజుకు 2-3 లీటర్లు ఇచ్చే పాలు లీటర్ కూడా ఇవ్వడం లేదు. 2 పూటల ఆవులు కూడా బక్కబడిపోతున్నాయి. మాకు కూడా పొల్యూషన్ వల్ల మాకు శరీరం పైన దురదలు రావడం జరుగుతుంది. మాకు దగ్గు దమ్ము అనేది ప్రతి ఒక్కరి ఇళ్లలో ఉంటుంది. భూములు తీసుకునేటప్పుడు అది చేస్తాం, ఇది చేస్తామన్న సింగరేణి అధికారులు ఇప్పుడు తమను పట్టించుకోవడం లేదంటున్నారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు అప్పుడప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నా శాశ్వత పరిష్కారం లభించడం లేదని స్థానికులు చెబుతున్నారు. బిచ్చగాలం చేసి రైతులను బిచ్చగాలం చేసి మరి ఇట్లా ఏడుస్తూ ఉన్నారు, బాధలు పడుతుంది, అన్ని జరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళను బతికే పరిస్థితి లేదు కాబట్టి మరి విడిచిపెట్టి ఉన్నోరు ఇక ఓవరాల్ చచ్చిపోతా అంటే మిగతా వాళ్ళు విడిచిపెట్టిపోయే పరిస్థితి అయితే ఉన్నది. ఆ పరిస్థితి కాకుండా మమ్మల్ని కాపాడాలి.
కాలుష్య తీవ్రత దృష్ట్యా గ్రామాన్ని పూర్తిగా వేరే చోటికి తరలించాలంటున్నారు. అలాగే మెరుగైన వసతులతో కూడిన కాలనీలను నిర్మించాలని కోరుతున్నారు. తమకు పూర్తి స్థాయి నష్టపరిహారం కల్పించాలని పెగడపల్లి గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడే అందుబాటులో ఉన్న పవర్ ప్లాంట్ కాబట్టి మాకు అధిక ఇబ్బందులు ఉన్నాయి. అలాగే కాకుండా మస్తు మంది క్యాన్సర్తో చనిపోయారు. ఏ అధికారికి కంప్లైంట్ చేసినా పట్టించుకునే నాదుడు లేడు ఇప్పటి వరకు. దయచేసి మా ఊరిని వెకేట్ చేయమని మేము ఎన్నిసార్లు చెప్పినా ఇప్పటికి పట్టించుకునే అధికారులు లేరు. కాబట్టి మా ఊరిని వెకేట్ చేసి మాకు కంసే పునరావాసం కల్పించాలి. దుమ్ముతోటి ధూళితోటి మాకు సౌండ్లతోటి చాలా ఇబ్బంది అవుతుంది. అందుకే మా ఊరిని సురక్షితంగా లేదు కాబట్టి మమ్మల్ని వేరే వెకేట్ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నామండి. పెగడపల్లి గ్రామం నేడో మానవ నిర్మిత పర్యావరణ విపత్తుకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. తమ పిల్లలకైనా కాలుష్యం లేని గాలి అందుతుందని పెగడపల్లి వాసులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఒకవైపు రాష్ట్రానికి వెలుగునిచ్చే విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందే, మరోవైపు ఆ వెలుగుల వెనుకున్న ఈ బూడిద ఈ గ్రామస్తుల జీవితాలను అంధకారంలో నెట్టేస్తోంది. మరి ఇప్పటికైనా అధికారులు ఆ గ్రామస్తుల బాధకు పరిష్కారం చూపుతారో లేదో.